చెప్పండి చెప్పండి, ఎన్ని హెన్స్ లోపలికి వెళ్ళాయి? 5. సరిగ్గా చెప్పారు పిల్లలు. లెక్క పెట్టండి, జోడించండి ఫామ్ హౌస్ వెకేషన్ తో. మ్యాథ్స్ టాపర్ అవ్వండి, అందరికన్నా స్మార్ట్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. పుంతున్ కిడ్స్ గేమ్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఫన్ మొదలు పెట్టండి. కేవలం ప్లే స్టోర్ లో. షేరింగ్ ఈజ్ కేరింగ్. పిల్లలందరూ క్లాసులో కూర్చుని ఉంటారు. అప్పుడే లంచ్ బెల్ మోగుతుంది. సరే పిల్లలు, ఇవాల్టి క్లాస్ అయిపోయింది. ఇంక మీరందరూ మీ లంచ్ ఎంజాయ్ చేయండి, ఓకే? త్వరగా వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వద్దాం. పదగట్టు. పద చింకి, వెళ్దాము. చాలా ఆకలిగా ఉంది. ఇవాళ అమ్మ లంచ్కి ఏం పెట్టిందో ఏంటో. అది లంచ్ బాక్స్ తెరిచిన తర్వాత కదా తెలుస్తుంది. కానీ ఉదయం అమ్మ బ్రెడ్ ఇంకా శనగపిండితో ఏదో చేస్తుంది. అమ్మ బ్రెడ్ పకోడీ చేసిందేమో గట్టు. వావ్ యమ్మీ. అయితే పద త్వరగా హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి తినేద్దాం. గట్టు, చింకి ఇంకా క్లాసులో మిగతా పిల్లలు వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వస్తారు. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత చింకి శ్రేయాని చూస్తుంది. అరే గట్టు, చూడు, శ్రేయ లాస్ట్ బెంచ్ లో ఒంటరిగా కూర్చొని ఏం చేస్తుంది? ఏంటి? ఏ శ్రేయ చింకి? ఓహో గట్టు, అటు చూడు. తెలుసు కదా, శ్రేయ క్లాస్ లో కొత్త స్టూడెంట్. న్యూ స్టూడెంటా? అయితే తను కొద్ది రోజులు అవుతుంది కదా జాయిన్ అయ్యి. ఇంకా తనకి ఫ్రెండ్స్ ఎవరు అయ్యి ఉండకపోవచ్చు. అందుకే తను ఒంటరిగా కూర్చుని లంచ్ చేస్తున్నట్టుంది. హా, కానీ తను లంచ్ ఎక్కడ చేస్తుంది చెప్పు. చూడు, తన టిఫిన్ కూడా ఖాళీగా ఉంది. సరిగ్గా చెప్పావు చింకి. తను మనందరికంటే ముందే టిఫిన్ బాక్స్ ఖాళీ చేసినట్టుంది. హా, విచిత్రంగా ఉంది. ఏం పర్వాలేదు చింకి. రేపు మనం శ్రేయాని మనతో కలిసి టిఫిన్ తినడానికి పిలుద్దాం. సరేనా, ఏమంటావు? హా, ఓకే గట్టు. ఇక్కడ చూడు, ఇలా చూడు. నువ్వు గెస్ చేసిందే జరిగింది. బ్రెడ్ పకోడానే ఉంది. చింకీ కూడా లంచ్ బాక్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇద్దరూ కలిసి లంచ్ చేస్తారు. మరుసటి రోజు లంచ్ బ్రేక్ ముందు పద చింకి, హ్యాండ్ వాష్ చేసుకుని వద్దాము. హా, పదా. గట్టు ఇంకా చింకీ హ్యాండ్ వాష్ చేసుకుని వస్తారు. ఇప్పుడు కూడా శ్రేయ లాస్ట్ బెంచ్లో కూర్చొని ఉంటుంది. తన టిఫిన్ ఖాళీగా ఉంటుంది. ఇదేంటి చింకి, ఇలా చూడు. శ్రేయ మళ్ళీ తన టిఫిన్ చాలా ఫాస్ట్గా ఖాళీ చేసి కూర్చుంది. లేదు గట్టు, నాకు అనిపిస్తుంది శ్రేయ ఖాళీ బాక్స్ తెచ్చిందని. ఇంత తొందరగా ఎవరైనా టిఫిన్ ఎలా ఖాళీ చేస్తారు? చూడు, పిల్లలందరూ ఇప్పుడే హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చారు. నువ్వు చెప్పింది నిజమే చింకి. కానీ శ్రేయ ఖాళీ టిఫిన్ బాక్స్ ఎందుకు తెచ్చుకుంది? పదగట్టు, మనం మన టిఫిన్ తీసుకొని లాస్ట్ బెంచ్ దగ్గరికి వెళ్దాము, శ్రేయ దగ్గరికి. అప్పుడే మనం తనని అడగొచ్చు. ఓకే చింకి. గట్టు, చింకీ వాళ్ళ టిఫిన్ బాక్స్ తీసుకుని లాస్ట్ బెంచ్కి వెళ్తారు. హాయ్ హాయ్ శ్రేయ. శ్రేయ. హాయ్. నేను గట్టు. నేను చింకీ. హాయ్ గట్టు, చింకీ. శ్రేయ, నీ టిఫిన్ ఖాళీగా ఉందేంటి? నువ్వు ఇంటి నుంచి ఖాళీ టిఫిన్ తెచ్చావా? అవును చింకీ, అలానే అనుకో. అంటే దాని అర్థం నువ్వు నిన్న కూడా ఖాళీ టిఫిన్ బాక్స్ ఇచ్చావా? హా, మా నాన్న ఆఫీస్ పని మీద వేరే సిటీలో ఉంటాడు. అమ్మకు ఆఫీస్ పని మీద ఈ సిటీకి ట్రాన్స్ఫర్ అయ్యింది. కొన్ని రోజుల క్రితమే అమ్మ కూడా ఉదయాన్నే లేచి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. అంత పనిలో నేను అమ్మని ఇబ్బంది పెట్టాలి అనుకోవడం లేదు. అందుకే మరి నేను అమ్మకు చెప్పాను, నాకు స్కూల్లో ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంది అని. కానీ నాకు నిజంగా అలాంటి ఫ్రెండ్ లేదు. కానీ నేను నా ఖాళీ బాక్స్ తెస్తాను. ఎందుకంటే నేను బాక్స్ తేకుండా ఉంటే అందరూ కూడా నన్ను విచిత్రంగా చూస్తారు కదా, అందుకే. శ్రేయ మాటలు విన్న తర్వాత గట్టు ఇంకా చింకీ చాలా బాధపడతారు. వెంటనే చింకీ ఇలా అంటుంది. శ్రేయ, నువ్వు చెప్పిన మాట తప్పు. నువ్వు క్లాస్లో ఫ్రెండ్స్ ఎవరు లేరు అని. ఇప్పటి నుంచి నేను ఇంకా గట్టు నీకు బెస్ట్ ఫ్రెండ్స్. నువ్వు రా, నువ్వు వచ్చి మాతో పాటు టిఫిన్ షేర్ చేసుకో. రేపటి నుంచి మేము మా అమ్మకి చెప్తాము, ఎక్స్ట్రాగా ఒక టిఫిన్ బాక్స్ ఇవ్వమని చెప్పి. సరేనా? తీసుకొస్తాం.
ఏంటి నిజమా గట్టు చింకి? హా కానీ ఇదంతా వదిలిపెట్టు. ముందు మనం కలిసి లంచ్ చేద్దాము, లేకపోతే బ్రేక్ అయిపోతుంది. ఆ, ఓకే అలాగే చింకి. ముగ్గురు కలిసి కూర్చుంటారు. గట్టు చింకి టిఫిన్ ఓపెన్ చేస్తారు. అమ్మ ఇవాళ ఆలూ పరోటా ఇంకా పచ్చడి పెడుతుంది. వావ్, నా ఫేవరెట్ ఆలూ పరోటా. ఇంకా ఆవకాయ పచ్చడి. శ్రేయ, ఇది నీకు ఇష్టమేనా? ఆ చింకి ఇది నాకు ఫేవరెట్ కూడా. అరే వా, తిందాం పదండి. తరువాత పిల్లలు అమ్మతో అంటారు, అమ్మా అమ్మా, మమ్మీ ఇది వినండి. హా పిల్లలు చెప్పండి ఏమైంది? అమ్మా, రేపటి నుంచి మా కోసం ఒక ఎక్స్ట్రా టిఫిన్ బాక్స్ ఇస్తారా? హా ఏంటి పిల్లలు, ఎక్స్ట్రా టిఫిన్ బాక్స్ ఎందుకు? ఓ అమ్మా, ఏం జరిగిందంటే అప్పుడు గట్టు చింకి జరిగిన విషయం అమ్మతో చెప్తారు. మేము మా టిఫిన్ని శ్రేయతో కలిసి షేర్ చేసుకున్నాను. వెరీ గుడ్ పిల్లలు, రేపు నేను మీకు ఒక ఎక్స్ట్రా టిఫిన్ బాక్స్ మీ బ్యాగ్లో పెడతాను, సరేనా? ఏ థ్యాంక్ యూ మమ్మీ. అమ్మా, తనకి మీ చేతి ఆలు పరోటా చాలా నచ్చింది. తను చాలా పొగిడింది. థ్యాంక్ యూ పిల్లలు. ఇంకా శ్రేయాకి కూడా థ్యాంక్ యూ చెప్పండి. సరే మీరు ఫ్రెష్ అప్ అయ్యి త్వరగా హోంవర్క్ చేసుకోండి. ఓకే అమ్మా. మరుసటి రోజు గట్టు చింకి ఒక ఎక్స్ట్రా టిఫిన్ తీసుకుని వెళ్తారు. వాళ్ళు శ్రేయాతో కలిసి టిఫిన్ చేయడానికి కూర్చున్నప్పుడు, శ్రేయ ఇదిగో, అమ్మ నీకోసం ఎక్స్ట్రా టిఫిన్ పంపించింది. ఒకసారి గెస్ చేసి చూడు, ఇందులో అసలు ఏముంటుందో. ఆ, ఆ, మ్, మ్, ఆలు పరోటా, నో. ఆ, మ్, శాండ్విచ్, లేదు లేదు, అది కూడా కాదు. ఆ, అయితే ఏముంది గట్టు, ఆ, చెప్పు కదా. ఇవాళ అమ్మ మన కోసం ఫ్రైడ్ రైస్ పంపించింది. ఓ వావ్, ఫ్రైడ్ రైస్. ఎస్, పదండి తిందాము. పదండి మిత్రులారా, అందరం కలిసి భోజనం చేద్దాము. ఒకటి మాత్రం నిజం, షేరింగ్ ఈజ్ కేరింగ్. అందరం కలిసి లంచ్ చేస్తే నిజంగా చాలా మజా వస్తుంది కదా. అవును గట్టు, కలిసి భోజనం చేస్తే అందరికీ తినడానికి చాలా వెరైటీ భోజనం కూడా దొరుకుతుంది. అందుకే అందరం కలిసి లంచ్ చేద్దాం. బంటి మాటలు విని అందరూ నవ్వుతారు. ఆ తర్వాత అందరూ కలిసి లంచ్ చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.